జనసేన సేన 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 జనసేన సేన 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 జనసేన సేన సేన పాలించే పదవుల కన్నా సామాన్యుడి క్షేమం నిన్న ప్రజలందరి తరపున చెడును ప్రశ్నిస్తుంది జనసేన సేన 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 జనసేన సేన 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 జనసేన సేన సేన రాసైనిక కదలిరా రాసైనిక జనసేనానితో అడుగు వేద్దాం మనమిక జనసేన మన అందరి బలం అవినీతి అవకతవకలు పద్ధతిగా నిలదీత తనువున కణకణం జనసేవకు పణం సంక్షేమం సమకూర్చేలా శ్రద్ధగా మన పని చేద్దాం రాసైనిక కదలిరా రాసైనిక జనసేనానితో అడుగు వేద్దాం మనమిక జనసేన 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 ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమానికి విచ్చేసిన మన నంద్యాల జిల్లా సమన్వయకర్త ఇన్ఛార్జ్ గారు గౌరవనీయులు శ్రీ కిలారి రోషయ్య గారు, అలాగే ఉమ్మడి జిల్లాల సమన్వయకర్త చింతా సురేష్ గారు, వెంకట సుబ్బయ్య గారు, గురుబాబు గారు, దండి మురళి గారు, వీరందరి ఆధ్వర్యంలో జనసేన ఉద్యమి కార్యక్రమం బాగా జరుగుతుంది. కిలారి రోషయ్య గారు మనకు మన ఇన్ఛార్జ్గా ఉండడం వల్ల చాలా ఊపందుకైంది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. దీన్ని పంపించినందుకు మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈ వీర సైనికులు, వీర మహిళలు కూడా చాలామంది పాల్గొంటున్నందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈరోజు రేపు మాత్రమే ఉంది కాబట్టి ఇక్కడ క్యాంప్ అరేంజ్ చేయడం జరిగింది. కాబట్టి కంపల్సరీగా అందరూ నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. జై జనసేన. ఓకేనా, స్టార్ట్ చేస్తా. ఈరోజు ఏదైతే జనసేన పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. మొన్న ఫిబ్రవరి 26 నుంచి మార్చి 10 రేపటి వరకు కూడా ఈ యొక్క మెంబర్షిప్ కార్యక్రమం అది చాలా ఉత్సాహంగా జన సైనికులు కానీ, వీర మహిళలు కానీ, అదేగా కొత్తగా మెంబర్షిప్ చేసుకునే కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ఉమ్మడి నంద్యాల, కర్నూలు జిల్లాల అది ఇన్ఛార్జ్ చింతల సురేష్ బాబు గారు, అలాగే పెద్దలు వెంకట సుబ్బయ్య గారు, అలాగే భవనాసి శ్రీనివాస్ గారు, ఇక్కడ ఏదైతే గురుబాలు గారు, అలాగే దండి మురళి గారు, ఇక్కడ ఇచ్చేసిన అందరూ కూడా, నాయి వెంకటేశ్వర గారు, అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం మరి ఉత్సాహంగా చేస్తూ ఉన్నారు. ఆఖరి 2 రోజులు అవటం వల్ల ఎక్కువ మంది యువత వాళ్ళ మెంబర్షిప్ కోసం చాలా ఉత్సాహం చూపిస్తూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 9 లక్షల మెంబర్షిప్ నిన్నటికి జరిగింది. రానున్న రోజుల్లో మరింతగా ఈ యొక్క కార్యక్రమం మరి పెద్ద ఎత్తున దాదాపు గతం కన్నా ఇంకా ఎక్కువ మెంబర్షిప్ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ఆయన వ్యవహారశీలి, ఈ రాష్ట్రంలో ఒక నిజాయితీ గల నాయకుడిగా, ఈ రాష్ట్రంలో తన సొంత నిధులతో ఎంతోమందికి
మరి మంచి చేసిన సందర్భాలు మనం చూసాం. ఈ నంద్యాల జిల్లాలోనే మరి ఆలగడ్డ సిరివెల్ల మండలంలోని రైతులందరూ కూడా దాదాపు 1600 మంది రైతులకి ఒక్కొక్క రైతుకి ₹1,00,000 చెప్పిన 16 కోట్ల రూపాయలు మరి ఆదుకున్న, తన సొంత నిధులతో ఆదుకున్న సందర్భం. అలాగే పాణ్యం మరి నందికొట్కూరు జిల్లాలో మరి లేకపోతే పాణ్యం జిల్లాలో కొనిదెల గ్రామంలో కూడా 50 లక్షల రూపాయలతో ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మించడం. అలాగే గతంలో డోన్ ప్రాంతంలో యాక్సిడెంట్ అయితే అక్కడ ఉన్న కార్యకర్తలు కూడా తమ సొంత నిధులతో ఇవ్వటం కూడా జరిగింది. ఇదే కాదు, ఇవాళ అధికారం వచ్చినాక కూటమి ప్రభుత్వం ఏదైతే ఏర్పడిందో ఆ కూటమి ప్రభుత్వానికి కీలకంగా వ్యవహరించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అనేది ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలిసిన విషయమే. మరి ఇవాళ కూటమి వచ్చినాక మరి ఏదైతే గిరిజన ప్రాంతాల్లో అటు అరకు కానీ అటు మిగతా ఏరియాల్లో మరి మౌలిక సదుపాయాలు లేని చోట్ల కూడా రోడ్లు 5,000 కిలోమీటర్ల రోడ్లు, నీళ్ల వసతి, మౌలిక సదుపాయాలు కల్పించే క్రమంలో పవన్ కళ్యాణ్ చాలా విజయవంతంగా పూర్తి చేశారనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, రానున్న రోజుల్లో మరింతగా జనసేన పార్టీ మరింత బలోపేతానికి ఈ యొక్క మెంబర్షిప్ డ్రైవ్, ఏ పార్టీకైనా సరే మెంబర్షిప్ డ్రైవ్ అనేది సర్వసాధారణం. బట్ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఈ దేశంలో ఎవరు కూడా తన మెంబర్స్కి మరి బీమా సౌకర్యం కల్పించిన సందర్భం లేదు. అది ఒక జనసేన పార్టీలోనే జరిగింది. అందుకనే ఏదైతే ఇవాళ ఈ మెంబర్షిప్ కార్యక్రమాన్ని మరి యాక్సిడెంటల్ పాలసీ కూడా తీసుకొని ఆ కుటుంబానికి ఏదైనా జరగడానికి నష్టం జరిగితే 5 లక్షల రూపాయలు నష్టపరిహారం అందించే విధంగా మరి ఈరోజు మరి జనసేన పార్టీ తీసుకుంది. అదేవిధంగా ఇంకా ఎన్నో కార్యక్రమాలు తన సొంత నిధులతో మరి పవన్ కళ్యాణ్ గారు పార్టీ నిధులతో కూడా చేయబోతా ఉన్నారు. రానున్న రోజుల్లో మరింతగా జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వివరించబోతుందా అనేది దాంట్లో ఎటువంటి సందేహం లేదు. మరి నంద్యాల జిల్లాలో ఈ పార్టీకి అన్ని నియోజకవర్గాలు కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమం జరుగుతూ ఉంది. నిన్న మనం చూసాం ఆళ్లగడ్డలో కూడా పెద్ద ఎత్తున అక్కడ ఉన్న జనసేన మరి వేరే జన సైనికులు పెద్ద ఎత్తున రావడం జరిగింది. అదేవిధంగా సురేష్ గారి ఆధ్వర్యంలో పాణ్యం కాన్స్టిట్యున్సీలో కూడా పెద్ద ఎత్తున మెంబర్షిప్ గతం కన్నా మెరుగ్గా మరి మెంబర్షిప్ జరుగుతుంది కార్యక్రమం. అదేవిధంగా నంద్యాలలో కూడా మరి వెంకట సుబ్బయ్య గారు, శ్రీనివాస్ గారు, మురళి, గురుబాలు గారు, ఇక్కడ ఉన్న ఈ ప్రాంతంలో ఉన్న సుధాకర్ గారు, అందరూ ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరు కూడా దీన్ని విజయవంతం చేస్తారని చెప్పి ఆశిస్తూ మరి ఈరోజు ఈ కార్యక్రమంలో ఇక్కడ భవనాసి వాసు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో ఇక్కడ ఉన్న మహిళలు, వేరే మహిళలు కానివ్వండి, యువత ముఖ్యంగా అందరూ కూడా ముందుకు వచ్చారు ఈ మెంబర్షిప్ తీసుకోవడానికి. వాళ్ళందరికీ అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమానికి నంద్యాల జిల్లా సమన్వయకర్తగా విచ్చేసినటువంటి గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు శ్రీ కిలారి రోషయ్య గారి ఆధ్వర్యంలో నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గంలోని 7 నియోజకవర్గాల్లో కూడా పెద్ద ఎత్తున ఈ సభ్యత్వ కార్యక్రమాలు ఊపందుకున్నాయి. గత ఏడాదికి మించి ఎంతో ఉత్సాహంతో కేవలం యువతనే కాకుండా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజల్లోకి వెళ్ళి గ్రామ స్థాయిలో కూడా జనసేన పార్టీ సభ్యత్వాలు పెద్ద స్థాయిలో కూడా నమోదు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా యువతే కాకుండా మహిళలు, వృద్ధులు సైతం కూడా జనసేన పార్టీలో చేరడానికి ముందుకు వస్తూ ఉన్నారు. ఈరోజు రోషయ్య గారి ఆధ్వర్యంలో కూడా 7 నియోజకవర్గాల్లో కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా అందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ అందరినీ ఉత్సాహపరుస్తూ ఈ సభ్యత్వాలను రెట్టింపు చేసే దిశగా కూడా ఆయన పనిచేస్తూ ఉన్నారు. ఆయనకు కర్నూలు జిల్లా జనసేన పార్టీ తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాము. ఈరోజు నంద్యాల పట్టణంలో శ్రీ వాసు గారి ఆధ్వర్యంలో, భవనాశి వాసు గారి ఆధ్వర్యంలో ఇక్కడ సభ్యత్వ నమోదు కేంద్రాన్ని ఏర్పాటు చేసి దీని ద్వారా ప్రజల్లో కూడా అందరికీ తెలిసే విధంగా ఇక్కడ ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున కూడా సభ్యత్వాలు చేస్తున్నందుకు ఆయనకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు రేపు ఈ 2 రోజులు కూడా సభ్యత్వ నమోదుకు అవకాశం ఉంది. కావున యువకులు కానీ అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని ప్రెస్ చేయండి.